అధ్యక్ష, ఈ చట్టంలో మంత్రి గారు చెప్పిన అంశాన్ని ఒకసారి పునఃపరిశీలిస్తే బాగుంటుంది అనేది మా పార్టీ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం అధ్యక్ష. ఇది మహిళలకు సంబంధించి నైట్ షిఫ్ట్లో పర్మిషన్ ఇస్తున్నాం అన్నప్పుడు ఆ సంఘాలతో ఒకసారి సంప్రదించడమే కాకుండా ఏ విధమైన పేమెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది చూడకపోతే రాబోయే కాలంలో దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. దాంతోపాటు చెప్పండి. దాంతోపాటు ఏదైతే 8 గంటల నుంచి 10 గంటలు పెట్టినప్పుడు మీరు కాస్త ఏ కార్మిక సంఘాలతో చర్చించారా, చేశారా? దయచేసి అది కూడా సభ చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు అనాదిగా వస్తున్న ఈ చట్టం 8 గంటలు 10 గంటలు అనేది దాన్ని ఒకేసారి మనం 10 గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రేపటి నుంచి మీరు 48 గంటలు పెట్టినప్పటికీ కూడా 48 గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాలు 10 గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది సార్. దీనివల్ల హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. అది మా తాలూకా అభిప్రాయం. కాబట్టి మంత్రి గారు దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దానికి సంబంధించగా ఉంటుంది, వాళ్ళు కూడా న్యాయం చేసిన అవుతామనేది మా పార్టీ తాలూకా మా ఉద్దేశంగా మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష హనుమంతరావు, ఈ బిల్లులో వారానికి 48 గంటలు అన్నారు. క్లారిటీగా లేదు. వారం అంటే ఎన్ని రోజులు? 10 గంటల వర్క్ అన్నారు. 10 గంటల వర్క్ అంటే ఇప్పుడు 6 రోజులు చేస్తున్నాం. 6 48 గంటలు. 7 రోజులకి 6 రోజులకి 6 10 60 గంటలు వస్తుంది. ఇది క్లారిటీగా లేదు బిల్లులో. ఒకసారి మీరు పరిశీలన చేయవలసిందిగా మన మంత్రి గారికి తెలియజేస్తాం. ఓకే ఓకే మంత్రి గారు. అధ్యక్ష, రోజువారీ గరిష్ట 10 గంటలు 8 నుంచి 10 గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. కానీ వారానికి 40 గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష. అతని పర్సనల్ ఆబ్లిగేషన్ అతను రోజువారీ 8 గంటలు తీసుకోవాలా లేకపోతే 10 గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్ గా 4 రోజులు పనిచేయటం వల్ల 40 గంటలు, తర్వాత రోజు 8 గంటలు పనిచేయటం వల్ల 48 గంటలు, అది వారానికి 48 గంటలు 5 రోజుల్లో అవుతుంది. కాబట్టి అధ్యక్ష మిగతా 2 రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తీసుకురావడం ఈ యొక్క బిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ 2 రోజులు వెసులుబాటు అనేది అతని కుటుంబంతో గడపడానికే అవకాశం ఇచ్చాను తప్ప ఆ కార్మికుడికి ఎవరైతే 8 గంటలు పని చేయాలనుకున్నారో అతను 8 గంటలు పని చేయొచ్చు అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అంటే చట్ట ప్రకారంగా 2 రోజులు సెలవు పెట్టుకోవచ్చండి? పెట్టుకోవచ్చు అధ్యక్ష. వారానికి 48 గంటలు పరిమితి అధ్యక్ష. 48 గంటలు సెలవు పెడితే ఇస్తాడా ప్రైవేట్ యాజమాన్యం? 48 గంటలు వాళ్ళ ఇష్టం అధ్యక్ష. వాళ్ళు 48 గంటలు పనిచేసిన 4 రోజుల 8 గంటలు అంటే 48 గంటలు అయిన తర్వాత వాళ్ళు 2 రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే అది చట్టంలో ఉందండి, అది ఆ బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అయ్యా బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అలాగే మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. మనకు ప్రస్తుతం ఈ ఉమెన్ మహిళా కార్మికులు అనేవాళ్ళు ఏపీ వైడ్, ఆంధ్రప్రదేశ్ వైడ్ 24% ఉన్నారు అధ్యక్ష. అలాగే త్రూఅవుట్ ఇండియా చూస్తే 19% ఉంది అధ్యక్ష. దీన్ని మరి అలాగే కాల్ సెంటర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సుమారు నైట్ 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే అవకాశం ఇవ్వగలిగితే ఈ యొక్క కార్మికుల సంఖ్య, మహిళా కార్మికుల సంఖ్య పెంచినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ నైట్ పూట పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డోర్ స్టెప్ దగ్గర రవాణా వాళ్ళని దింపే విధంగా కూడా ఇలాలో పొందుపరిచి ఉండడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష.